చాలామంది అనుకుంటూ ఉంటాం, ఇది నా సొంతం అయితే బాగుండు, ఇది నాకు కావాలి, ఎలా అయినా సరే నేను దక్కించుకోవాలి దీన్ని, ఇది నాకుంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ కోరుకున్న ప్రతిదీ మనకు సొంతం అవ్వకపోవచ్చు, కానీ కొన్నిటిని కంపల్సరిగా మనకి సొంతం అయ్యే విధంగా చేసుకుంటాం కదా. సో సొంతమైన వాటిల్లో అన్నీ శాశ్వతంగా మనతో ఉండిపోవండి. ఏదో ఒకటి రెండు మాత్రం మనతో ఉన్నా కూడా అవి కూడా కొంతకాలానికి దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. సో ఇంకా తప్పదనమాట. ఒక్కొక్కసారి ఎంత పెయిన్ అయినా భరాంచాల్సిందే అనమాట. అదేంటో మీకు ఇంకా అర్థం కాలేదు కదా. క్లారిటీగా అయితే మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుందండి. ప్రతి ఒక్కరూ కూడా వీడియో చివరి వరకు చూడండి, మీకు కంపల్సరిగా కంటెంట్ ఏంటో అర్థమవుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? బాగుండాలనే కోరుకోవాలండి. ఇక్కడైతే మీకు కొన్ని శారీస్ అయితే చూపిస్తున్నాను. శారీస్తో పాటు వాటికి మ్యాచింగ్ లైనింగ్స్ అయితే తీసుకొచ్చానండి. పాలిస్టర్ లైనింగ్స్ అంటారు కదా, ఊలి అంట. సో ఆ లైనింగ్స్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే వెయిట్ తక్కువగా ఉంటాయి అన్నమాట. కాటన్ అయితే కాదు. ఈ శారీస్ అన్నీ కూడా కొంచెం పెద్ద పెద్ద బోర్డర్స్ అనమాట. చూడటానికి చాలా డీసెంట్గా ఉన్నాయి కదండి. చాలా బాగున్నాయి. నాకైతే ప్రతి ఒక్క శారీ కూడా నచ్చింది. అయితే ఒక కస్టమర్ అయితే ఈ శారీస్ ఇచ్చేసి వీటికి లైనింగ్స్ తీసుకొచ్చి సెమీ లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, అవి అయితే స్టిచ్చింగ్ చేయమన్నారు. వీటి కింద లెగ్గిన్స్, చున్నీస్ వాళ్ళే తీసుకొచ్చుకుంటా అని చెప్పారు. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క శారీ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. చూసారు కదా, పెద్ద పెద్ద బోర్డర్స్ అనమాట. వీటన్నిటినీ కూడా నేను స్టిచ్చింగ్ చేయడానికి ఒక 4 days అయితే తీసుకున్నాను. అయితే మనం కంప్లీట్గా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మిషన్ మీదే కూర్చున్నట్లయితే తొందరగానే అయిపోతాయి. కానీ పిల్లలు, ఫ్యామిలీ ఇలాంటివి చూసుకుంటూ మనం ఇంట్లో పనులు చేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేయాలంటే కంపల్సరీగా లేట్ అవుతుందన్నమాట. సో అది కూడా నాకు అర్జెంటు, ఇవి కావాల్సిందే, ఈ డేట్ కల్లే ఫిక్స్డ్ అని అన్నారు కాబట్టి అది 4 days తీసుకున్నా. సో నార్మల్గా అయితే నేను వీటిని స్టిచ్చింగ్ చేయడానికి ఒక 10 days వరకు తీసుకుంటానమాట. మధ్య మధ్యలో బ్రేక్ ఇచ్చుకుంటూ, ఒకవేళ ఇంకా 6 కాబట్టి 6 days అయినా తీసుకుంటాను అనమాట. డైలీ 1 అంతకంటే ఎక్కువగా అయితే స్టిచ్చింగ్ చేయను. మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలు వస్తారనమాట. ఇంకా వాళ్ళకి అన్నీ చూసుకోవాలి, మార్నింగ్ పని ఇంకా అన్నీ ఉంటాయి కదండి ఫ్యామిలీ అయిన తర్వాత. చూసారుగా ఫ్రెండ్స్, శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయా? నచ్చితే ఒక స్మాల్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అందరూ కూడా వీడియో దాదాపు చూసి సపోర్ట్ చేస్తున్నారు. దయచేసి మా కష్టానికి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఇక్కడైతే కస్టమర్ మెసేజ్ చేశారు. అంటే మెజర్మెంట్స్ అన్నీ కూడా తన దగ్గర టేప్ ఉంటే తను మెజర్మెంట్ అంతా తీసుకొని పేపర్ మీద రాసేసుకొని తర్వాత అది వాట్సాప్కి సెండ్ చేశారనమాట. సో దాన్ని నేను మళ్ళీ పేపర్ మీద రాసేసుకొని ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ అవటం వల్ల పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసారు. వాళ్ళకి కావాల్సినది అయితే స్నాక్స్ పెట్టేసి ఇంకా ట్యూషన్ చెప్తున్నాను అనమాట. మా పిల్లలకి నేనే డైలీ చెప్పుకుంటానండి, బయటకు అయితే పంపించను. సో ఇంక ఈ విధంగా అయితే అయిన వరకు అవుతాయి కదా అని చెప్పేసి కటింగ్ మొదలుపెట్టాను. ఇంకా అసలు విషయానికి వచ్చినట్లయితే ఏంటంటే, కిటిగాడు ఉన్నాడు కదండి, ఒక వీడియో పోస్ట్ చేశాడు. అదేంటంటే చాలా ప్రేమతో ఎంతో కష్టపడి దక్కించుకున్న ఇల్లు, అంటే ఎన్నో గొడవలలో చిక్కుకుంది. ఆ ఇంటిని ఎలాగలా స్వాధీనం చేసుకొని 2 ఇల్లులు కలిపి ఒకటే ఇల్లులాగా కన్స్ట్రక్షన్ చేశాడు కదండి. అంటే ఎంత బాగా కట్టాడంటే మామూలు కాదు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అద్దంలాగా మెరిసిపోతుంది అనమాట. బయటంతా టైల్స్, లోపల టైల్స్, కిచెన్, హాలు, బెడ్రూమ్, దేవుడు పూజ మందిరం, అలాగే పైన అంతా కూడా గ్లాస్ వచ్చేటట్టుగా, అంటే పిల్లలు ఇలా ఎక్కి తొంగి చూసినా పడిపోకుండా ఉండేటట్టుగా గ్లాసు అంతా అందంగా కనిపించాలి బయటకు చూడటానికి. అలాగే ఇంటి ముందు ఒక కార్ పార్కింగ్ ప్లేస్ కూడా, అంటే కార్ కొంటే కార్ పార్కింగ్ ప్లేస్ కూడా పెట్టాడనమాట. అసలు ఎంత బాగా కట్టిస్తున్నాడో ఇల్లు. దాదాపు 90% అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా 10% ఉంది. సో అలాంటి ఇంటిని సేల్ పెట్టేశాడనమాట. ఇంకా ఏంటంటే డోర్స్, అలాగే కబోర్డ్స్, ఇదంతా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి. ఆ చిన్న వర్క్కి చాలా లేట్ అవుతుంది అనమాట. మినిమం 1 month 2 month కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఈ వర్క్ ఇల్లు కట్టడము అనేది ఫాస్ట్గా అయిపోయినా కూడా
పైన ఉండే చిన్న చిన్న వర్క్ ఫినిషింగ్ ఉంటుంది కదా, అది లేట్ అవుతుంది అనమాట. సన్న పనే లేట్ అవుతుంది. సో ఇప్పుడు దాదాపు మొత్తం కంప్లీట్ అయింది, కానీ వుడ్ వర్క్ ఉంటుంది కదండి, కబోర్డ్స్ అన్నీ కూడా అది చాలా లేట్ అవుతుంది. మినిమం 1 మంత్ డోర్స్ పెట్టించడమైనా అన్నీ కూడా. సో ఇంకా అంత బాగా కట్టిన ఇల్లు కూడా ఎందుకు సేల్ పెట్టాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. తను చెప్తున్నాడు ఏంటంటే, మాకు అమౌంట్ బాగా అవసరమయ్యాయి, అమౌంట్ కోసం మేము సేల్ పెట్టేశాం, ఎంతో ప్రేమతో కట్టించుకున్నాము ఇల్లుని. సో ఇంకా మాకు డబ్బులు బాగా అవసరమయ్యాయి, ఇంకా చేసేది లేక సేల్ పెట్టేసాం, ఎవరికైనా కావాలి అనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు అన్నట్టున్నాడు. కానీ కాంటాక్ట్ చేయడానికి ఫోన్ నెంబర్ ఏమి ఇవ్వలేదు, కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకున్నావు, ఎట్లా నిన్ను కాంటాక్ట్ చేస్తారు? అయితే ఇక్కడ నువ్వు చెప్పేదంతా అబద్ధం, ఎందుకంటే నువ్వే చెప్తున్నావు చాలా ప్రేమతో కట్టుకున్నాను ఇల్లు అని. సో ఇంతగా కష్టపడి ఇంతగా కట్టించావు కదా, సో ఎక్కడ డబ్బుల దగ్గర నువ్వు కాంప్రమైజ్ అవ్వలేదు. ఒకవేళ తగ్గినా కూడా 1 లక్ష 2 లక్షలు అప్పు చేసైనా మిగిలిన వర్క్ ఫినిష్ చేయొచ్చు. సో ఆ అమౌంట్ కోసం నువ్వైతే ఇలా సేల్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో ఇంకా నేను స్టిచ్చింగ్ చేసిన డ్రెస్సెస్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను, ఒక్కసారి అయితే చూడండి. అన్నీ సెమీ లాంగ్ ఫ్రాక్స్ అనమాట. సో ఇంకా అయితే ఇప్పుడు కిట్టుగాడి విషయానికి వచ్చినట్లయితే, వాళ్ళ అన్నయ్య ఎక్కడికో వెళ్ళి మిస్ అయిపోయాడు కదండి. సో ఇంకా ఇంటికైతే తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఒక టూర్ ప్లాన్ చేసుకొని టూర్కి కూడా వెళ్ళటం జరిగింది. సో ఇంకా కలోంజీ ఆయిల్ గురించి కూడా వాళ్ళు ఒక యాడ్ కూడా ఇవ్వటం జరిగిందనమాట. సో ఇంకా వాళ్ళన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండే ఆనందం మామూలుగా లేదు. మరి బాధతో పాటు ఆనందం కూడా పంచుకుంటున్నావు కదా, మరి ఏదైనా అమౌంట్ అవసరమైనప్పుడు మీకు తెలిసిన వాళ్ళ దగ్గర, ఫ్రెండ్ సర్కిల్ దగ్గర గ్యాదర్ చేసుకొని మిగిలిన వర్క్ కూడా ఫినిష్ చేయొచ్చు అమౌంట్ కోసం. అంటే ఇప్పుడు తప్పదు, నాకు కంపల్సరీగా డబ్బు కావాల్సిందే, తప్పక నేను సేల్ పెట్టేస్తున్నా అన్నట్టుగా చెప్తున్నావు కదా. సో అంటే 1 లక్ష 2 లక్షలు కాకుండా ఏమన్నా 50 లక్షలు 30 లక్షలు ఇట్లా అమౌంట్ అవసరమా? దేనికి నువ్వు సేల్ పెట్టాలనుకుంటున్నావు అంత బాగా కట్టించుకున్న ఇంటిని? సో ఇంకొకటి ఏంటంటే, మొన్న బరానా కూడా తప్పిపోయాడు అని చెప్పారు కదా, తప్పిపోవటం కాదు సారీ, మిస్సింగ్ కేసు పెట్టాడు ఆల్రెడీ. లోపలికి వెళ్ళి కేసు పెట్టింది వీడియో లేదు, ఎందుకంటే వీడియో తీయనీరు కాబట్టి తీయలేదా, అది కూడా పోలీస్ స్టేషన్ ముందు నిలబడి వీడియో మాట్లాడాడు కాబట్టి, సో దాన్ని బట్టి పోలీస్ స్టేషన్లోకి మేము వెళ్ళాం, కేసు పెట్టొచ్చాం. ఇవన్నీ చెప్పేది కూడా అబద్ధం, ఎందుకంటే రోడ్డు మీద ఏదైనా ఒక మంచి కారు కనిపిస్తే కారు దగ్గర నిలబడి ఫోటో దిగుతామండి, అంత మాత్రం నా కారు మందైపోదు. అలాగే పోలీస్ స్టేషన్ ముందు నిలబడి వీడియోలో మాట్లాడినంత మాత్రాన కేసు పెట్టినట్టు కూడా అవ్వదు కదా. సో నాకు తెలిసి మిస్ అయినట్టుగా కొన్ని వీడియోస్ తీయటం, అలాగే నా జీవితం నాశనం అయిపోయింది, నేను చచ్చిపోవాలనుకుంటున్నా, నా చావుకి మీరే బాధ్యత వహిస్తారు అన్నట్టుగా ఒక వీడియో పోస్ట్ చేశాడు కదా బరానా. సో దాని మీద బాగా వ్యూస్ వచ్చేస్తాయి, బాగా లైక్స్ వచ్చేస్తాయి, అమౌంట్ వచ్చేసింది. సో ఇంకా వాళ్ళని వెతికిస్తున్నట్టుగా, కేసు పెట్టినట్టుగా, మిస్ అయినట్టుగా, అలాగే మార్చురీకి వెళ్ళినట్టుగా, వాళ్ళ అన్న శవమే కనిపిస్తుంది అన్నట్లుగా, అలాగే వాళ్ళ అన్ని ప్లేస్లో ఇంకొకళ్ళు ఉన్నారు, ఈ విధంగా కొన్ని వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేయడం జరిగింది కదా. సో వీటి వల్ల ఏమైనా వ్యూస్ ఎక్కువగా వస్తే ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా. సో ఆ అమౌంట్తో ఇంటికి ఏమైనా అంటే ఇల్లు కట్టేటప్పుడు ఏదైనా తగ్గితే ఉపయోగపడుతుంది అనుకొని ఈ విధంగా వీడియోస్ తీసావు అని పబ్లిక్ అనుకోవడం కోసం ఇలా చేసావా? సో ఇంతలోకే బాధపడుతున్నావు, అంతలోకే ఆనందపడుతున్నావు, మళ్ళీ అంతలోకే బాధపడుతున్నావు ఏంటి? నిజంగా ప్రతి ఇంట్లో బాధ, కష్టం, సుఖం, దుఃఖం అన్నీ ఉంటాయి. బ్రతికున్న అన్న చచ్చిపోయాడన్నట్టుగా వీడియోస్ పోస్ట్ చేసావే, నిజంగా డబ్బు కోసమే అలా చేసావు, వ్యూస్ పెరిగితేనే కదా డబ్బులు వచ్చేది అని పబ్లిక్ అనుకోవడంలో ఆశ్చర్యం అయితే లేదు. సో నిన్ను చూస్తే నిజంగా కోపం వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.